నమస్తే, నేను స్పందన. వెల్కమ్ టు 99 టీవీ బులెటిన్ లో ముందుగా డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజు రోజుకు వేడి పుట్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా వైసీపీ నేతలు జనసేనాని పవన్ కళ్యాణ్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా ఏపీలో రోడ్ల దుస్థితిపై జనసేన పార్టీ కదిలింది. రోడ్లపై గుంతలను శ్రమదానంతో కొంతమేర బాగు చేయడానికి జనసేన శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొనే నేపథ్యంలో టెన్షన్ నెలకొంది. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని అధ్వానంగా ఉన్న రాజమండ్రి హుక్కంపేట బాలాజీపేట రోడ్డులో సభ నిర్వహించి శ్రమదానం చేసేందుకు సిద్ధమయ్యారు జనసేనాని పవన్ కళ్యాణ్. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి, అనంతపురం జిల్లాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పర్యటనకు అనుమతి లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో నేడు పవన్ తూర్పుగోదావరి జిల్లా పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజీ పైన పవన్ బహిరంగ సభ జరగాల్సి ఉంది. అయితే పోలీసులు పవన్ సభను అనుమతి నిరాకరణతో బహిరంగ సభ జరిగే ప్రాంతాన్ని మార్చినట్లు తెలుస్తోంది. ఇదే హుక్కంపేట బాలాజీపేట రోడ్డులో పవన్ శ్రమదానం చేస్తానని ప్రకటించారు జనసేన నేతలు. ఇప్పటికే అధికారులు ఆ గుంతలను పూడ్చివేశారు. అయితే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ రాజమండ్రి టూర్కు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. బహిరంగ సభ నిర్వహించేందుకు వీల్లేదని రాజమండ్రి అడిషనల్ ఎస్పీ లతా మాధురి స్పష్టం చేశారు. కానీ మరోవైపు జనసేన పార్టీ శ్రేణులు మాత్రం ఏర్పాట్లలో మునిగిపోయారు. ఓవైపు పవన్ కళ్యాణ్ టూర్పై పోలీసులు ఇంకా అనుమతి ఇవ్వకపోవడం, పవన్ టూర్పై వైసీపీ మంత్రులు నేతలు మండిపడటం, మరోవైపు జనసేన కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తూ ఉండడం, ఏం జరగనుంది అనే టెన్షన్ నెలకొంది. సర్కార్కు పవన్ కు మధ్య తాజాగా రగులుతున్న రాజకీయం నేపథ్యంలో సత్తా చాటాలని జనసేన నేతలు భావిస్తున్నారు. దీని గురించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి కృష్ణకుమార్ ఉన్నారు. కృష్ణకుమార్, చెప్పండి. కృష్ణప్రసాద్, చెప్పండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారు. మరికొద్ది సేపట్లో మధురపూడి విమానాశ్రయంలో దిగి అక్కడ నుండి రోడ్డు మార్గంలో రాజమండ్రి మహేంద్రవరంలోని హుక్కంపేట సమీపంలోని సభలో పాల్గొంటారు. అనంతరం రోడ్లను మరమ్మతు చేసే కార్యక్రమంలో శ్రమదానంలో పాల్గొంటారని జనసేన పార్టీ వర్గాలు తెలియజేశాయి. అయితే ఈ క్రమంలో గాంధీ జయంతి సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు జిల్లాల్లో, తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం, అదేవిధంగా అనంతపురం జిల్లాలోని కొత్త చెరువు ప్రాంతంలో రోడ్ల మరమ్మతుల కార్యక్రమంలో పాల్గొంటారని జనసేన పార్టీ ఇప్పటికే ప్రకటన చేసింది. అయితే జనసేన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పర్యటనకు భారీగా జనం తరలి రాకుండా అడ్డుకట్ట వేసే ప్రయత్నంలో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా జనసేన నాయకులను, కార్యకర్తలను, వీర మహిళలను ఎక్కడికక్కడ కట్టడి చేసే పనిలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు. అనేక చోట్ల చెక్ పోస్టులను ఏర్పాటు చేసి కోనసీమ ప్రాంతం నుండి తరువాత జిల్లాల వివిధ ప్రాంతాల నుంచి రాజమహేంద్ర వచ్చే మార్గాలన్నీ మూసివేయడం జరిగింది. అయినప్పటికీ ఇప్పుడు ఏదో రకంగా జనసేన కార్యక్రమాన్ని విజయవంతం చేసే పట్టుదలతో జిల్లా జనసేన పార్టీ కృతజ్ఞతంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మరికొద్దిసేపట్లో జనసేన అధినేత ఇక్కడ చేరుకునే నేపథ్యంలో ఈ జనసేన నేత శ్రమదాన కార్యక్రమం ఎంత ఉత్కంఠభరితం అయితే ఉత్కంఠ అంతంతగా పెరుగుతుంది. జనసేన అధినేత శ్రమదానం కోసం ప్రకటించిన రోడ్లలో అధికారులు ఇప్పటికే, అంటే గతంలో రాజమహేంద్రవరంలో ధవళేశ్వరం ప్రాంతంలోను, అదేవిధంగా అనంతపురంలోని కొత్త చెరువు ప్రాంతంలోను ముందుగా ప్రకటించిన ప్రాంతాల్లో ప్రభుత్వం ఇప్పటికే యుద్ధ ప్రాతిపదికన రోడ్డు మరమ్మతులు అయితే చేయడం మనం గమనించవచ్చు. ఇటీవల రాజమండ్రి బొమ్మూరు ప్రాంతంలో శ్రమదానం చేసి మరమ్మతులు చేస్తామని జనసేన ప్రకటించిన కొద్ది గంటల్లోనే అక్కడ కూడా మరమ్మతులు చేయడం జరిగింది. ఇలాగ జనసేన ప్రకటించిన అనంతపురం ధవళేశ్వరం బ్యారేజ్ మరమ్మతులు కూడా ఆర్ఎంబీ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చేయడం కూడా చూసాం. అయితే ఇప్పుడు
ఇక్కడ ఇటువంటి పరిస్థితుల్లో జనసేన చేసే కార్యక్రమాలన్నీ అడ్డుకునే విధంగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్నట్లుగా మనకి అర్థమవుతుంది. దీంతో ఎక్కడికక్కడ జనసేన సంబంధించిన కార్యకర్తలను అదుపులో తీసుకుంటూ తప్పకుండా జయప్రదం చేయకుండా శ్రమదానానికి రాకుండా నిలువరిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. అయితే కృష్ణప్రసాద్ చెప్పండి, పవన్ కళ్యాణ్ టూర్ పై వైసీపీ మంత్రులు నేతలు ఏ విధంగా స్పందిస్తున్నారు? అంటే వైసీపీ నేతలు వర్షాభావం అయిన తర్వాత మేము రోడ్లు బాగు చేస్తామన్న సీఎం ఇచ్చిన స్టేట్మెంట్ ను ఆధారంగా చూపిస్తున్నారు. కానీ గత నెల క్రితమే జనసేన అధినేత రాష్ట్రంలో 13 జిల్లాల్లోనూ రోడ్ల దుస్థితిపై ప్రజల యొక్క స్పందన కోసం చేశారు. ఇద్దరు అనేకంగా ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చింది. ప్రతి గ్రామంలోనూ రోడ్లు అనేక చోట్ల నడవడానికి కానీ వెళ్ళడానికి ఏ విధమైన సదుపాయాలకు ఇబ్బందులు పడటం గమనించడం అందరం చూసిన విషయమే. అయితే దీనిపై జనసేన ఒక నెల రోజుల పాటు సమయం ఇచ్చి అక్టోబర్ 2 లోపు కార్యక్రమాలు రోడ్డు మరమ్మతులు చేపట్టిన జనసేన స్వయంగా జనసేన కార్యకర్తలు వీర మహిళలు రోడ్లు బాగు చేసుకుంటామని ప్రకటించారు. ఆ నేపథ్యంలో ఈ రోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా రోడ్డు మరమ్మతు కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు రాజమండ్రి టూర్ కు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయినా సరే సభ నిర్వహించేందుకు రెడీ అయ్యారు మన పవన్ కళ్యాణ్ తరపున. సో దీనికి ఏ విధంగా స్పందిస్తున్నారు? అయితే గతంలో కూడా ఇదే విధంగా ప్రతిపక్ష నేత గాని నారా లోకేష్ వచ్చినప్పుడు కూడా ఈ విధంగానే ఎయిర్పోర్ట్ లో కూడా అడ్డుకునే పరిస్థితులు అయితే మనం చూసాం. అయితే ఇక్కడ వైసీపీ వర్సెస్ జనసేనగా మారింది. ప్రధాన ప్రతిపక్షం కూడా లేని ఇక్కడ ఈ రోడ్లపై స్పందించకుండా కేవలం జనసేన స్పందన తోటి ఒక్కసారి ప్రభుత్వంలో అల్జడి అయితే కనపడింది. వైసీపీ కార్యకర్తలు నాయకులు కానీ ఎట్టి పరిస్థితుల్లో సభ విజయవంతంగా కాకూడదనే కృతనిశ్చయంతో ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ కృష్ణప్రసాద్.
ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజురోజుకు వేడి పుట్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా వైసీపీ నేతలు జనసేనాని పవన్ కళ్యాణ్ల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. తాజాగా ఏపీలో రోడ్ల దుస్థితిపై జనసేన పార్టీ కదిలింది. రోడ్లపై గుంతలను శ్రమదానంతో కొంతమేర బాగు చేయడానికి జనసేన శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొనే నేపథ్యంలో టెన్షన్ నెలకొంది. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని అధ్వాన్నంగా ఉన్న రాజమండ్రి, హుక్కంపేట, బాలాజీపేట రోడ్డులో సభ నిర్వహించే శ్రమదానం చేసేందుకు సిద్ధమయ్యారు జనసేనాని పవన్ కళ్యాణ్. దీని గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతిమ అందిస్తారు. ప్రతిమ, చెప్పండి. ఈ రోజు జనసేనాని పవన్ కళ్యాణ్ మనకు తెలుసు, గత నెల రోజులుగా ఆయన రాష్ట్రంలో ఉన్నటువంటి అధ్వానమైనటువంటి రోడ్ల పరిస్థితులు నిరసిస్తూ ఆయన శ్రమదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ముఖ్యంగా ఈ రోజు గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆయన ఈ ఏదైతే అధ్వాన స్థితిలో తయారైనటువంటి రోడ్లు ఉన్నాయో ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఈ రోజు తానే స్వయంగా శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ రోడ్ల దుస్థితిపై ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆయన నడుం బిగించారు. అందులో భాగంగానే ఈ రోజు ఆయన అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్త చెరువులో ఈ రోజు శ్రమదాన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ అనంతపురం చూసుకున్నట్లయితే చాలా మటుకు కూడా రోడ్లు అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఈ మధ్య కురిసినటువంటి భారీ వర్షాలకు రోడ్లు గుంతలమయమయ్యి ఒక ప్రదేశం నుంచి, ముఖ్యంగా లింక్ రోడ్లు అంటే ఒక గ్రామం నుంచి రహదారికి వెళ్లేటువంటి గ్రామాల రహదారులన్నీ దారుణంగా తయారై ఉన్నాయి. అందులో ఒకటి మచ్చుతున్నగా ఈ రోజు అనంతపురం జిల్లాలోని కొత్త చెరువు రోడ్లు ఆయన శ్రమదానం నిర్వహించనున్నారు. అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అనంతపురానికి చేరుకోకముందే ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులైతేనేమి, లేకపోతే జనసేన నాయకులైతేనేమి గత 3 రోజులుగా ఏర్పాట్లన్నీ పరిశీలిస్తున్నారు. అది ఒకవైపు అయితే, మరొక వైపు ఎక్కడ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు వచ్చి శ్రమదానం నిర్వహిస్తారో అశేషమైనటువంటి జనాలు ఆయన కార్యక్రమంలో పాల్గొంటారనేటువంటి ఒక ఉద్దేశంతో హుటాహుటిన పుట్టపర్తిలో 2 రోజులుగా రోడ్లు ఏదైతే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు శ్రమదానం చేయడానికి పూనుకున్నారో ఆ రోడ్లన్నీ కూడా మరమ్మతులు చేశారు. ఇక్కడ ఎమ్మెల్యే కానీ గవర్నమెంట్ అధికారులు కానీ హుటాహుటిన దాని గురించి ఇక్కడ మనకు గత 3 రోజులుగా న్యూస్ పేపర్లలో అయితేనేమి, సోషల్ మీడియాలో కానీ జనసేనాని మీరు మా నియోజకవర్గానికి రండి అని పోస్టులు పెడుతూ ఉన్నారు. మీరు వస్తే రోడ్లు బాగుపడతాయని. ఏదేమైనప్పటికీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు శ్రమదానం నిర్వహించడానికి అనంతపురం జిల్లాలోని కొత్త చెరువుకు వస్తున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ఆయన ఇక్కడికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ ప్రతిమ.
తూర్పు గోదావరి జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శ్రమదానం కార్యక్రమం కోసం వస్తున్న జన సైనికులను అడ్డుకుంటున్నారు పోలీసులు. అమలాపురం నుండి రాజమండ్రికి భారీగా తరలి వస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నుండి సైతం జనసేన నాయకులు ఎవ్వరూ వెళ్లకుండా పోలీసులు అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారు. నిడదవోలు మండలం విఘ్నేశ్వరం బ్యారేజీ వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. రాజోలు నియోజకవర్గం నుండి చెల్లో ధవళేశ్వరానికి బయలుదేరిన రాష్ట్ర జాయింట్ సెక్రటరీ దిరసాల బాలాజీ జన సైనికులను అడ్డుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శ్రమదానం కార్యక్రమం కోసం వస్తున్న జన సైనికులను అడ్డుకున్నారు పోలీసులు. అమలాపురం నుండి రాజమండ్రికి భారీగా తరలి వస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నుండి సైతం జన సైనికులు ఎవరూ వెళ్లకుండా పోలీసులు అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారు. నిడదవోలు మండలం విఘ్నేశ్వరం బ్యారేజీ వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. రాజోలు నియోజకవర్గం నుండి చెల్లో ధవళేశ్వరానికి బయలుదేరిన రాష్ట్ర జాయింట్ సెక్రటరీ దిరసాల బాలాజీ జన సైనికులను అడ్డుకున్నారు. దీని గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. శివ, చెప్పండి. స్పందన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో తలపెట్టిన అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రమదానానికి కార్యక్రమానికి పశ్చిమ గోదావరి జిల్లా నుండి వెళ్లే జన సైనికులు నాయకులందరికీ కూడా పోలీసులు అడుగడుగులా అడ్డంకులు సృష్టిస్తున్నారు. రాజమండ్రికి జన సైనికులు వెళ్లకుండా జిల్లా వ్యాప్తంగా సుమారు 21 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారంటేనే పరిస్థితి ఏ విధంగా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. అత్యవసర పని మీద రాజమండ్రి వెళ్తున్నామని కొంతమంది చెప్తున్నా కూడా, అంటే ఈ జన సైనికులతో పాటుగా సాధారణ ప్రధానికాన్ని సైతం కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు. పోలీసులతో ఈ ప్రజలు కూడా వాగ్వాదం పడే సందర్భాలు కనపడుతున్నాయి. ఇలా అర్థంగా ఈ జనసేన నాయకుల ఇలా వద్ద 96 పోలీస్ పికెట్లు ఏర్పాటు చేస్తూ జిల్లా అధ్యక్షుడు కొట్టుకలిపూడి గోవిందరావుని గృహ నిర్బంధం చేసే ప్రయత్నం చేశారు. ఆయన తప్పించుకుని రాజమండ్రి బయలుదేరారు. మరోపక్క బొలిశెట్టి శ్రీనివాస్ ఇంటి వద్ద కూడా అదే పరిస్థితి నెలకొంది. జంగారెడ్డిగూడెం వద్ద జిల్లా కార్యదర్శి కరటం స్థాయి నిన్నే నోటీసు కూడా జరిగింది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సభకు అనుమతి లేదు, మీరు ఎట్టి పరిస్థితుల్లో సభకు వెళ్ళకూడదని చెప్పి నోటీసులు కూడా అందజేయడం జరిగింది. నిన్న మధ్యాహ్నం నుండే పోలీసులు జనసేన నాయకులను గృహ నిర్బంధాలు చేయడం ప్రారంభించారు. అర్ధరాత్రి కొంతమందిని పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి కొంత వేధించే కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. కుర్రాళ్ళు కొంత భయపడడం, లేకపోతే పార్టీ కొంత ఇది చేద్దాం అన్న ఉద్దేశంతోనే పోలీసులు కనపడుతుంది. అధికార పార్టీకి పూర్తి వత్తాసు పలుకుతున్నారు అనేది స్పష్టంగా కనపడుతుందని జనసేన నాయకులు అయితే విమర్శిస్తున్నారు. ఓ పక్క బెంచ్ విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయవాడ రహదారులన్నింటినీ దిగ్బంధించి కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాని కరోనా శ్రమదానం గాంధీ జయంతి సందర్భంగా ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. మరోపక్క శ్రమదానం చేద్దాం, రోడ్లు బాగోక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, శ్రమదానం చేద్దామని పవన్ కళ్యాణ్ జన సైనికులు అనుకుంటుంటే దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా జనసేన నేతలు అయితే విమర్శిస్తున్నారు. స్పందన ఏదేమైనా కూడా ఎప్పుడు లేనట్టుగా, అంటే గతంలో ఏ ప్రభుత్వం చేయనట్టుగా రాజమండ్రి అంటే ఉభయ గోదావరి జిల్లాలకి సంబంధించి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల వద్ద కూడా పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. ఇటు కొవ్వూరు వద్ద కామన్ బ్రిడ్జ్ కానీ, ఇటు ధవళేశ్వరం విజయేశ్వరం బ్రిడ్జిలు కానీ, ఇటు నర్సాపురం వైపు కానీ గోదావరి నది దాటకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. జన సైనికుల్ని ఆపి రాజమండ్రిలో జరుగుతున్న ఈ శ్రమదానం కార్యక్రమానికి జనాలు రాలేదు అనేది చూపించాలి అనుకునే ప్రయత్నం కూడా జరుగుతున్నాయన్న అనుమానాలు కూడా జనసేన నేతలు అయితే వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ శ్రమదానం చేస్తాడు అనగానే విజయేశ్వరం బ్యారేజీ మీద
ఎందుకు అంత హఠాత్తుగా పనులు చేయాల్సి వచ్చింది, అంతకు ముందు ఎందుకు చేయలేదు? పవన్ కళ్యాణ్ ఎక్కడ శ్రమదానం అంటే అక్కడ మీరు ఈ హడావుడికి ఈ 48 గంటల్లో చేసిన పనులను, తాత్కాలిక పనులు ఎందుకు పర్మనెంట్ గా చేయలేకపోతున్నారు? ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కూడా ఎందుకు గమనించలేదు అనే విషయాన్ని కూడా జనసేన నేతలు అయితే ప్రశ్నిస్తున్నారు. స్పందన ఈ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 4 సబ్ డివిజన్ లో కూడా 40 పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి నర్సాపురానికి సంబంధించి ఎంపీటీసీలు ఈ మధ్య గెలవడం జరిగింది. జిల్లా పరిషత్ కి సంబంధించి మండల పరిషత్ ఆ ఎంపీటీసీలు అందరూ కూడా రాజమండ్రి వెళ్లకుండా అడ్డుకున్నారు. జంగారెడ్డిగూడెం సంబంధించి 21 పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా కూడా ఈ నాయకులందరినీ కూడా అవసరం చేస్తే వీళ్ళని రాజమండ్రి తీసుకువెళ్ళాలి అంటే కుర్రవాళ్ళు కొంత ఇబ్బంది పడతారు, వాళ్ళందరూ రాజమండ్రి తీసుకువెళ్ళే వాళ్ళు ఉండరు కాబట్టి కార్యక్రమంలో ప్రజలు కనపడరు. దానివల్ల పవన్ కళ్యాణ్ సభకి జన సైనికులు రాలేదు అనేది చూపించాలనేది కొంత ప్రయత్నాలు జరుగుతున్నా కూడా అధికార పార్టీకి వత్తాసుగా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నా కూడా యువకులు, జన సైనికులు, మహిళలు, ముఖ్యంగా వీర మహిళలు సైతం ఎవరికి వారు ఆర్టీసీ బస్సుల్లోనూ అందుబాటులో ఉన్న వాహనాల్లో వారు కూడా రహస్యంగా బయలుదేరడం జరిగింది. కొంతమంది నిన్న ఉదయమే రాజమండ్రి చేరుకోవడం జరిగింది. ఏలూరుకి సంబంధించి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఘంటసాల వెంకటలక్ష్మితో పాటుగా ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడుతో పాటుగా చిత్రపూడి అట్లాగే ఉందుపూర్ నియోజకవర్గ జన సైనికులు నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారో ఈ 15 నియోజకవర్గాల్లో కూడా యాక్టివ్ గా ఉన్న జన సైనికులందరూ కూడా కొంతమందికి నోటీసులు ఇవ్వడం, కొంతమందికి డైరెక్ట్ గా పోలీసులే వెళ్ళి మీకు అనుమతి లేదు, మీరు వెళ్ళటానికి అనుమతి లేదు అంటూ కొంత మౌఖికంగా వార్నింగ్ ఇచ్చే ప్రయత్నాలు కూడా చేశారు. స్పందన ఏదేమైనా కూడా మరి కాసేపట్లో జరిగిపోయే ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తుందని జన సైనికులు, జనసేన నేతలు అయితే అభిప్రాయపడుతున్నారు. ఇటు పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ చూసి రాష్ట్ర ప్రభుత్వం భయపడుతుంది అంటానికి ఇవన్నీ కూడా ఉదాహరణ అన్నట్లుగా కూడా జనసేన నాయకులు అయితే చెప్తున్నారు. స్పందన రైట్, థ్యాంక్ యూ శివసాగర్. తూర్పు గోదావరి జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శ్రమదానం కార్యక్రమం కోసం వస్తున్న జన సైనికులను అడ్డుకుంటున్నారు పోలీసులు. అమలాపురం నుండి రాజమండ్రికి భారీగా తరలి వస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నుండి సైతం జనసేన నాయకులు, జన సైనికులు ఎవరూ వెళ్లకుండా పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. నిడదవోలు మండలం విఘ్నేశ్వరం బ్యారేజీ వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. రాజోలు నియోజకవర్గం నుండి చలో ధవళేశ్వరానికి బయలుదేరిన రాష్ట్ర జాయింట్ సెక్రటరీ దిరిశాల బాలాజీ జన సైనికులను అడ్డుకున్నారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 2 జిల్లాల్లో సంకల్పించిన శ్రమదానంపై ఉత్కంఠ కొనసాగుతోంది. రాష్ట్రంలోని రహదారుల దుస్థితిపై నిరసనలో భాగంగా ఈ కార్యక్రమానికి పిలుపిచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ రహదారికి పవన్ శ్రమదానం చేయాలని నిర్ణయించారు. కాగా భద్రతా కారణాలతో జలవనరుల శాఖ అధికారులు కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు. అధికారుల సూచనతో హుక్కంపేట రోడ్డుకు కార్యక్రమాన్ని మార్చారు. సభ నిర్వహణకు బాలాజీపేట రోడ్డు అనువైనది కాదని పోలీసులు తెలిపారు. మరో ప్రత్యామ్నాయం చూసుకోవాలని సూచించామన్నారు. మరోవైపు పవన్ పర్యటన దృష్ట్యా అధికారులు ఈ మార్గంలో గుంతలు పూడ్చే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ధవళేశ్వరం ఆనకట్ట రహదారిని పోలీసులు మూసేశారు. రాజమహేంద్రవరానికి వెళ్లే మార్గాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో వెళ్లే వాహనాలను తనిఖీ చేసి పంపుతున్నారు. రాజమహేంద్రవరంలో శ్రమదానంలో పాల్గొనడం చట్ట వ్యతిరేకమంటూ కృష్ణా జిల్లా గుడివాడలో జనసేన పార్టీ శ్రేణులకు పోలీసులు ముందస్తు నోటీసులు జారీ చేశారు. పవన్ ఈ మధ్యాహ్నం అనంతపురం జిల్లాలోనూ పర్యటించనున్నారు. దీని గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై శ్రమదాన కార్యక్రమం చేపట్టినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు రాజమండ్రిలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఏదైతే రాజమండ్రికి ఆయనకు సంఘీభావంగా రాజమండ్రికి బయలుదేరి వెళ్తున్నటువంటి ఉభయ గోదావరి జిల్లాలకు చెందినటువంటి ఈ జనసేన నాయకులను కార్యకర్తలను కూడా ఎక్కడికక్కడే హౌస్ అరెస్టులు చేస్తూ ఉన్నారు పోలీసులు. రాత్రి నుంచి కూడా కొంతమందికి నోటీసులు ఇచ్చి మరి వారిని గృహ నిర్బంధం చేసినటువంటి పరిస్థితి. తాజాగా చూస్తే నరసాపురంలో వీరమహిళతో పాటు ఇటు ఈ కోటిపల్లి వెంకటేశ్వరరావుకు కూడా నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అలాగే భీమవరంలో జిల్లా అధ్యక్షుడైనటువంటి కొడుకులపూడి గోవిందరావు ఇంటి వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు. అలా మరోవైపు చూస్తే ఇటు భీమవరంతో పాటు పాలకొల్లు తణుకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి విడివాడ రామచంద్రరావు ఇంటి దగ్గర కూడా పోలీసులు మోహరించారు. అలాగే జిల్లాలో ఉన్నటువంటి లీగల్ సెల్ నాయకులను అలాగే డాక్టర్ సెల్ నాయకులను అందరినీ కూడా నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అయితే తణుకులో అనుకూల రమేష్ ఎల్ఎల్బి న్యాయవాది అయినటువంటి అనుకూల రమేష్ ను కూడా ఇంటి వద్ద నిర్బంధించినటువంటి పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఇటు పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఏదైతే తూర్పు గోదావరి జిల్లాకు వెళ్ళేటువంటి ప్రధాన రహదారులు అయినటువంటి సించినాడ బ్రిడ్జి వద్ద అలాగే ఇటు సిద్ధాంతం గోదావరి బ్రిడ్జి వద్ద మరోవైపు చూస్తే ఏదైతే రోడ్ కమ్ రైలు బ్రిడ్జి వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. తూర్పు గోదావరి జిల్లా వైపుకి వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరిని కూడా వివరాలు అడిగి ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అనేది వివరాలు అడిగి పంపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు వీరందరూ వెళ్లడంతో ఇటు ప్రభుత్వం కొంచెం ఉలికిపడిందని చెప్పుకోవచ్చు. ఒకటావిటిన కొన్ని చోట్ల పనులు కూడా చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుతోటి ప్రభుత్వం కూడా దిగొచ్చిందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే ఈ రోజు ఆయన చేపడుతున్నటువంటి కార్యక్రమాన్ని ఆటంకం కలిగించేందుకు ఇవన్నీ ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద
చూస్తే ఇప్పటికే రాజమండ్రికి చేరుకున్నటువంటి నాయకులు కార్యకర్తలంతా కూడా పెద్ద మొత్తంలో ఆయనకి సంఘీభావం తెలుపుతూ నినాదాలు చేస్తూ ఉన్నారు. అలాగే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క గృహ నిర్బంధాలు అది గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా, అంటే గతంలో చూస్తే టీడీపీ హయాంలో వైసీపీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఏనాడు కూడా పాదయాత్రలను అడ్డుకోలేదు. అలాగే వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు కూడా ఎక్కడ అడ్డుకోకపోయినప్పటికీ కూడా ఇప్పుడు ఎందుకు ఇంత కక్షపూరితంగా చేస్తున్న ఈ కార్యక్రమాలు చేస్తున్నారు అనేది ఇటు జనసేన నాయకులంతా కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా రానున్నటువంటి రోజుల్లో ఈ పరిణామాలను వారు ఎదుర్కోక తప్పదు. వారు చేస్తున్నటువంటి ఒంటెత్తి పోగడి వ్యవహారాలు కానీ, అలాగే మొండి వైఖరి, అంటే ఏకపక్ష నిర్ణయాలతోటి వారు అనుకున్నదే చేయడం తప్ప ఏ ప్రతిపక్ష నాయకుల్ని కానీ ఇతర నాయకుల్ని కానీ ఎవరిని కూడా రోడ్లపైన తిరగనివ్వకపోవడం, అలాగే ప్రజలకు సంఘీభావం తెలుపుతూ ఏదైనా ఉద్యమాలు చేస్తే అక్రమ కేసులు పెట్టడం అనేది పరిపాటిగా మారిపోయింది. ఇప్పటికే చూస్తే గతంలో ఏ చిన్న కార్యక్రమానికి సీఎం వచ్చినా సరే ఈ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన నాయకులను కానీ, అలాగే వామపక్షాల నాయకులు కానీ వీరందరినీ కూడా గృహ నిర్బంధాలు చేయడం అనేది పరిపాటిగా మారిపోయింది. అందులో భాగంగా ఈ రోజు చూస్తే పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు వైసీపీకి అంత ఉలుకుపాటు ఎందుకు, మీరు చేయలేని పనులు మేము చేస్తుంటే మీకెందుకు అంత బాధ అనేది ఇప్పుడు జనసేన నాయకులంతా కూడా ప్రశ్నిస్తున్నారు. దీని అంతటికీ కూడా ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో వైసీపీ సమాధానం చెప్పవలసి వస్తుంది. దీనికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటూ కూడా జనసేన నాయకులు కార్యకర్తలు అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. స్పందన, ఏడుకొండలు చెప్పండి, తూర్పు గోదావరి జిల్లాల్లో పరిస్థితి అసలు ఎలా ఉంది? అదే స్పందన, తూర్పు గోదావరి జిల్లాలో అయితే అడుగడుగున పోలీసు ఆంక్షలు కొనసాగుతూ ఉన్నాయి. ఏదైతే రాజమండ్రి వైపుకి వెళ్ళేటువంటి ప్రతి రహదారిని కూడా పోలీసు ఆధీనంలో తీసుకున్నారు. వెళ్ళేటువంటి వారి దగ్గర ఖచ్చితంగా ఆధార్ కార్డులు, ఐడి కార్డులు అన్ని కూడా చెక్ చేసి పంపిస్తున్నారు. కనీసం మీడియాను కూడా లోపలికి వెళ్ళనివ్వకుండా చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే కొంతమంది జనసేన నాయకులు నిన్న ఉదయానికి అక్కడ చేరుకున్నట్లుగా తెలుస్తుంది. వారు మాత్రమే అక్కడ ప్రస్తుతానికి జనసేన అధినేత వెంట నడిచేటువంటి అవకాశం ఉంది. కానీ ఉభయ గోదావరి జిల్లాల పరిస్థితి కంటే అటు ఏదైతే విశాఖ నుంచి వచ్చేటువంటి రహదారులను నిర్బంధించడం, అలాగే ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఈ 18 నియోజకవర్గాల్లోని జనాల్లో ఎవరైతే ఈ కార్యకర్తలు భారీగా ఉన్నారో జనసేన కార్యకర్తలు, వారందరినీ కూడా పూర్తిగా గుర్తించి వారి ఇళ్ల దగ్గరే నిర్బంధించడం అనేది ఇది చాలా మొండి వైఖరితో వైసీపీ వెళ్తుందని చెప్పేసి వారంతా కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా జనసేన అధినేత చేసేటువంటి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని వాళ్ళు ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇప్పుడు ప్రజల్లో కూడా ఒక ఆలోచన అయితే రేకెత్తుతుంది. మంచి పని చేసేటువంటి నాయకులను ఈ ప్రభుత్వం రోడ్లపైన తిరగనివ్వదా అనేది కూడా అన్ని వర్గాల ప్రజల్లో కూడా ఇప్పుడు ఆలోచన రేకెత్తించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. స్పందన, ఏడుకొండలు చెప్పండి, అయితే శ్రమదానం కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ఎప్పుడు చేరుకుంటారు? అంటే స్పందన, ఆయన వాస్తవం ప్రకారం షెడ్యూల్ ప్రకారం 9 గంటలకే ఇక్కడికి రావాల్సి ఉంది. ముందుగా ఆయన ఒక బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం ఏదైతే ఈ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి శ్రమదానం కార్యక్రమంలో రోడ్లో పూడ్చేటువంటి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అయితే వచ్చేటువంటి ఈ మార్గంలో ఇంకా కొద్దిగా కాలయాపన అయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ షెడ్యూల్లో కొంతవరకు, అంటే ఒక అరగంట నుంచి గంట వరకు కూడా మార్పు జరిగేటువంటి అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అది ఏదేమైనప్పుడు కూడా మరికొద్ది సేపట్లో ఆయన సభా ప్రాంగణానికి చేరుకుంటారు. స్పందన, రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.
తూర్పు గోదావరి జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శ్రమదానం కార్యక్రమం కోసం వస్తున్న జన సైనికులను అడ్డుకుంటున్నారు పోలీసులు. అమలాపురం నుండి రాజమండ్రికి భారీగా తరలి వస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నుండి సైతం జనసేన నాయకులు, జన సైనికులు ఎవరు వెళ్లకుండా పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. నిడదవోలు మండలం విఘ్నేశ్వరం బ్యారేజీ వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. రాజోలు నియోజకవర్గం నుండి చెల్లో ధవళేశ్వరానికి బయలుదేరిన రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ధీరిసాల బాలాజీ జన సైనికులను అడ్డుకున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 2 జిల్లాల్లో సంకల్పించిన శ్రమదానంపై ఉత్కంఠ కొనసాగుతుంది. రాష్ట్రంలోని రహదారుల దుస్థితిపై నిరసనలో భాగంగా ఈ కార్యక్రమానికి పిలుపిచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ రహదారికి పవన్ శ్రమదానం చేయాలని నిర్ణయించారు. కాగా భద్రతా కారణాలతో జలవనరుల శాఖ అధికారులు కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు. అధికారుల సూచనతో హుక్కుంపేట రోడ్డుకు కార్యక్రమాన్ని మార్చారు. సభ నిర్వహణకు బాలాజీపేట రోడ్డు అనువైనది కాదని పోలీసులు తెలిపారు. మరో ప్రత్యామ్నాయం చూసుకోవాలని సూచించామన్నారు. మరోవైపు పవన్ పర్యటన దృష్ట్యా అధికారులు ఈ మార్గంలో గుంతలు పూడ్చే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ధవళేశ్వరం ఆనకట్ట రహదారిని పోలీసులు మూసేశారు. రాజమహేంద్రవరానికి వెళ్లే మార్గాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో వెళ్లే వాహనాలను తనిఖీ చేసి పంపుతున్నారు. రాజమహేంద్రవరంలో శ్రమదానంలో పాల్గొనడం చట్ట వ్యతిరేకమంటూ కృష్ణా జిల్లా గుడివాడలో జనసేన పార్టీ శ్రేణులకు పోలీసులు ముందస్తు నోటీసులు జారీ చేశారు. పవన్ ఈ మధ్యాహ్నం అనంతపురం జిల్లాలోనూ పర్యటించనున్నారు.
ఏపీ వ్యాప్తంగా జనసేన నేతల హౌస్ అరెస్ట్. పవన్ పర్యటనతో పోలీసులు అప్రమత్తం. ఎక్కడికక్కడే జన సైనికులు, పవన్ అభిమానులు అరెస్ట్. శ్రమదానం కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నం. పలువురు జనసేన నేతలకు నోటీసులు, చెక్ పోస్టులు పెట్టి మరీ జన సైనికులను అడ్డుకుంటున్నారు పోలీసులు. పోలీసుల నుంచి తప్పించుకుంటూ సభ స్థలానికి చేరుకుంటున్న జన సైనికులు. గాంధీ జయంతిని పురస్కరించుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ముందస్తుగా జనసేన నేతలను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. గాంధీ జయంతి సందర్భంగా రాజమండ్రి హుక్కుంపేట, బాలాజీపేట రోడ్డులో సభ నిర్వహించి శ్రమదానం చేయాలని పవన్ నిర్ణయించారు. అయితే ఈ కార్యక్రమానికి పోలీసుల నుంచి ఇప్పటి వరకు అనుమతి రాకపోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో పవన్ కార్యక్రమానికి హాజరు కాకుండా ఆ పార్టీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేస్తున్నారు. ఏపీలోని రోడ్ల పరిస్థితిని నిరసిస్తూ రాజమహేంద్రవరంలోని కాటన్ బ్యారేజీ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాలని పవన్ తొలుత నిర్ణయించారు. అయితే జలవనరుల శాఖ ఇందుకు అనుమతి నిరాకరించడంతో వేదికను హుక్కంపేటలోని బాలాజీ రోడ్డుకు మార్చారు. ఇక్కడి కనకదుర్గమ్మ ఆలయం వద్ద సభ నిర్వహించిన అనంతరం శ్రమదానం చేయనున్నారు. అయితే ఇందుకు కూడా ఇప్పటి వరకు పోలీసుల నుంచి అనుమతి రాకపోవడంతో జనసేన నేతలను ముందస్తుగా అరెస్టులు చేస్తూ కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకుంటున్నట్టు తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా రాజమండ్రిలో శ్రమదానం కార్యక్రమానికి బయలుదేరిన జనసేన జిల్లా అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావును హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల నుంచి తప్పించుకొని రాజమండ్రి బయలుదేరారు. కొవ్వూరు రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి వద్ద భారీగా మోహరించారు పోలీసులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రికి జన సైనికులు వెళ్లకుండా జిల్లాలో 21 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా జనసేన నాయకుల ఇళ్ల వద్ద 96 పోలీస్ పికెట్లు ఏర్పాటు.
రాజమండ్రి నుండి మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ లో ఉన్నారు. సాంబశివరావు, చెప్పండి, అక్కడ ఎలాంటి పరిస్థితి నెలకొంది? మార్నింగ్ అండి. ప్రస్తుతం మనం ఇక్కడైతే ప్రతి ఒక్క రోడ్డును కూడా పోలీసులు అష్టదిగ్బంధనం చేశారని మనం చెప్పుకోవచ్చు. నడిచి వచ్చేటటువంటి కార్యకర్త కూడా ఏదైతే బాలాజీ నగర్ ఉందో ఆ బాలాజీ నగర్ కి నడిచి వచ్చేటటువంటి కార్యకర్త కూడా ఎవరు కూడా రావడానికి అవకాశం లేదు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిన్ననే పోలీస్ వారు నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు హౌస్ అరెస్ట్ ఇచ్చి కొంతమంది తప్పించుకొని వచ్చి ప్రయత్నం చేద్దామన్నా సరే సభా ప్రాంగణానికి రావడానికి ఉన్నటువంటి దారులన్నీ కూడా పూర్తిగా మూసివేయడం జరిగింది. పోలీస్ బందోబస్తు సుమారు 1000 నుంచి 2000 మంది పోలీసులు ఈ సభాస్థలికి వచ్చేటువంటి మార్గ మధ్యలో పూర్తిగా మోహరించి ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి పూర్తి మన సుమారు ఉదాహరణకి మన మీడియా వెహికల్ కూడా వదలాలంటే ఒక ఐడి కార్డు అన్ని చూపించిన తర్వాత మాత్రమే మీడియా వెహికల్ కూడా లోపలికి అలౌ చేస్తున్నారు. లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు ఈ విధానాన్ని చూసి చాలా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం, ఆయన ఏదో మంచి చేయడానికి వస్తుంటే వీళ్ళందరినీ ఆపడం ఏంటని చెప్పేసి లోకల్ గా ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు. ఈ విధానాన్ని ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులైనటువంటి కందులు దుర్గేష్ గారు కానీ వీళ్ళందరూ కూడా పూర్తిగా ఖండిస్తూ అనేకమైనటువంటి పరిహారాలు ఇలా చేసిన నిన్ననే అంతకుముందు ఇచ్చినటువంటి ధవళేశ్వరం బ్యారేజ్ మీద జరిగేటటువంటి దాన్ని పోస్ట్ పోన్ చేసుకొని అది వీక్ గా ఉంది, ఇప్పుడు ప్రజెంట్ మీరు మార్చుకున్నట్లయితే దాన్ని మీరు ఇక్కడ పెట్టుకోండి అని చెప్పేసి వాళ్ళు ముందుగా చెప్పి ఇప్పుడు పూర్తిగా మళ్ళీ ఇక్కడ కూడా కార్యకర్తల్ని నాయకుల్ని కూడా రానికుండా చేస్తున్నారని వాపోతున్నారు. హలో సాంబశివరావు, చెప్పండి. ఇదేనండి, పూర్తిగా వాపోతున్నారండి ప్రజెంట్. ఎవరు కూడా ఇక్కడికి రావడానికి అయితే సాహసం రాలేకపోతున్నారు. సాహసం చేసి ముందుకు వచ్చినా సరే కూడా ఈ పోలీసులు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసులు దాటి ముందుకు రాలేని పరిస్థితి అయితే నెలకొంది ఇక్కడ. అయితే మరి శ్రమదానం కార్యక్రమం ఏ టైంకి నిర్వహించనున్నారు? పవన్ కళ్యాణ్ అక్కడికి ఎప్పుడు చేరుకుంటారు? ఇప్పటి వరకు ఇంకా విమానాశ్రయానికి పవన్ కళ్యాణ్ గారు అయితే రాలేదండి. ఇంకా 1 గంట నుంచి 2 గంటల టైం పడుతుందని చెప్పి సమాచారం అందుతుంది. ఇక్కడ నాయకులు ఒకవేళ పోలీసు వ్యవస్థ కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చే దారిలో కనుక ఆటంకం కలిగిస్తే దానికి తగినటువంటి పరిణామాన్ని ఎదుర్కొంటారని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా గర్జిస్తున్నారు. ప్రజెంట్ ఈ నాయకులు కందులు దుర్గేష్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు ఆయన ఆధ్వర్యంలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఈ సభాస్థలంలోనే ఉన్నారు. ఆయన రాగానే మేము ఎదురెళ్ళి స్వాగతం పలికి తెచ్చుకుంటాం అని చెప్పేసి చెబుతున్నారు. ఓకే, హౌస్ అరెస్ట్ పై జనసేన నాయకులు కానీ పవన్ అభిమానులు కానీ ఏ విధంగా స్పందిస్తున్నారు? హౌస్ అరెస్ట్ చేయడం అనేది ఘోరాతి ఘోరమైన హెంగమైన చర్యగా వాళ్ళు భావిస్తున్నారండి. ఎందుకంటే వాళ్ళు ఏదైతే ఉన్నదో గత నెలలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగి రోడ్లు వేయాల్సింది పోయి రోడ్లు వేయకపోగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మళ్ళీ ఈ రోజు 2వ తారీఖున ఏదైతే ఉందో ఈ రోజు రోడ్లని ఆయనే శ్రమదానం ద్వారా పూడ్చుతాను అని చెప్పేసి ముందుకు వస్తున్న సమయంలో మమ్మల్ని కూడా రోడ్లు పూర్తి చేయనీయకుండా వాళ్ళు చేయకుండా అడ్డుకుండటం, అలాగే మేము శాంతియుతంగా చేసేటువంటి కార్యక్రమాలకి హౌస్ అరెస్టులు చేయడం, నోటీసులు ఇవ్వడం, మా పైన కేసులు బనాయించడం ఏంటని వాపోతున్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సాంబశివరావు.
గాంధీ జయంతిని పురస్కరించుకొని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ముందస్తుగా జనసేన నేతలను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. గాంధీ జయంతి సందర్భంగా రాజమండ్రి, హుక్కుంపేట, బాలాజీపేట రోడ్డులో సభ నిర్వహించి శ్రమదానం చేయాలని పవన్ నిర్ణయించారు. అయితే ఈ కార్యక్రమానికి పోలీసుల నుంచి ఇప్పటి వరకు అనుమతి రాకపోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో పవన్ కార్యక్రమానికి హాజరు కాకుండా ఆ పార్టీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేస్తున్నారు. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా రోడ్లన్నీ కూడా అధ్వాన పరిస్థితికి వచ్చిన మీదట వాటిని బాగు చేయాలని అనేక పర్యాయాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా వారి స్పందన లేకపోవడం వల్ల హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చి ఉన్నటువంటి ఒక శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి వచ్చినప్పుడు రాజానగరం జనసేన పార్టీ ఇన్ఛార్జిగా నేను దాంట్లో పాల్గొనవలసి ఉంది. కానీ నన్ను గృహ నిర్బంధం చేయడం వల్ల ఆ విధంగా కార్యక్రమంలో నేను పాల్గొనలేకపోతున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మరి ఇటువంటి శాంతియుతమైనటువంటి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా వారు మరి ఈ విధంగా గృహ నిర్బంధం చేయడం అన్నది చాలా అవాంఛనీయమైనటువంటి సంఘటన ఈరోజు చోటు చేసుకున్నది. అందుచేత ప్రజానగరంలో ఉన్నటువంటి మొత్తం అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. నమస్తే అందరికీ. నా పేరు అనుకుల రమేష్, అనుకుల నియోజకవర్గం. రాత్రి నుంచి కూడా మనం పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై శ్రమదానం చేసే కార్యక్రమంలో బయలుదేరి వెళ్తున్నటువంటి నన్ను, అలాగే జనసేన కార్యకర్తల తరపులో అందరినీ కూడా ఆపడం జరిగింది. రాత్రి నుంచి కూడా ఎస్ఐ గారు, కానిస్టేబుల్ గారు అందరూ ఇక్కడ వెయిట్ చేసి రోడ్డు మీద మళ్ళీ బయటకు వస్తే చాలు మళ్ళీ లోపలికి వెళ్ళిపో మనకి ఏంటేయడం జరిగింది. ఇప్పుడు కూడా పొద్దున్నే నుంచి ఇక్కడే ఉన్నారు. ఇక ఏ విధంగా మనం రాష్ట్ర అంటే పూర్తిగా మన హక్కుల్ని కాలరాసే పద్ధతిలో ఈ పోలీస్ వ్యవస్థ అలాగే ఈ గవర్నమెంట్ ఉంది. మనం నిరసన కూడా కాదు కదా, శ్రమదానం కదా మనం చేసేది. పవన్ కళ్యాణ్ గారు చేసేది శ్రమదానం. ఆ శ్రమదానాన్ని కూడా ఆపేసి ఎంత దౌర్జన్యంగా, ఎంత దారుణంగా ఇలా ఉందంటే ఈ గవర్నమెంట్. ఆయన మరి ఇదే విధంగా మరి జగన్ గారు అంతకుముందు ఎందుకని రోడ్ల మీద తిరగలిగారు అన్నది జగన్ గారు చెప్పాలి. పూర్వం కూడా ఆయన తిరిగి తన యొక్క నిరసన తెలియజేసినటువంటి జగన్ గారు ఆయన హక్కుల కోసం ఆయన పోరాడాడు. మన హక్కులు మాత్రం ఆయన కాలు రాస్తున్నాడు. ఆయన ఎంత ఆపినా జన సైనికులందరూ కూడా మన వరకు మనం చేస్తామని తెలియజేసుకుంటున్నాం. జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. పవన్ టూర్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అబ్దుల్ అలీం అందిస్తారు. అబ్దుల్ అలీం, చెప్పండి. ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా మీరు చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు జరిగే కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఎవరైతే జనసేన అభిమానులు కానీ వారందరూ కూడా శ్రమదానం ద్వారా రాష్ట్రంలో ఉన్న రోడ్లను కూడా బాగు చేయాలని చెప్పి ఏదైతే జనసేన పార్టీ తలచింది. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ రోజు కార్యక్రమం జరుగుతుందో దానికి సంబంధించి అనుమతులు లేవని చెప్పి కూడాను పోలీసులు అడ్డు చెప్పడాన్ని పిఎస్సి చైర్మన్ నాదన్ల మనోహర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో 27వ తారీఖు గత నెల 27వ తేదీన తాము అనుమతి తీసుకున్నామని, 2వ తేదీన కార్యక్రమం సంబంధించి షెడ్యూల్ అంతా స్థానికంగా ఉన్న పోలీసు అధికారులకు ఇవ్వడం జరిగిందని చెప్పడాను అని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిగా ఉద్దేశపూర్వకంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే శ్రమదాన కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూడటం కేవలం రాజకీయ దురుద్దేశమేనని చెప్పడాను ఆయన కొద్దిసేపు క్రితం విడుదల చేసిన
చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు. అదే మొత్తం మీద కూడాను జనసేనకు సంబంధించి పెద్ద ఎత్తున వస్తున్న రెస్పాన్సిబుల్ దృష్టిలో ఉంచుకొని కావాలని ఉద్దేశపూర్వకంగా పోలీసులు మాట మార్చారని ఇటు ఎవరైతే జనసేన నాయకులు ఉన్నారో వారు కూడా చెప్పే పరిస్థితి ఉంది. అయితే ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మనం చూసినట్లయితే ఈ రోజు ఈ జరిగే కార్యక్రమానికి అనుమతి లేదని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అయితే ఖచ్చితంగా అన్ని ప్రాంతాల్లోనూ తమ నేత ఎవరైతే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా అన్ని ప్రాంతాల్లో కూడాను దీనికి సంబంధించిన కార్యక్రమాలు శ్రమదానాల ద్వారా రోడ్ల మరమ్మతులు చేస్తామని చెప్పి కూడా జనసేన పార్టీ నాయకులు చెప్తున్నారు. నిన్న చాలా కొన్ని ప్రాంతాల్లో కూడాను రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎన్బి అధికారులు ప్రత్యేకంగా ఏదైతే మరమ్మతులు ఉన్నాయో ఆ ప్రాంతానంతా కూడా మరమ్మతులు చేయడం పట్ల కూడా కొద్దిగా ప్రభుత్వంలో వచ్చిన వైఖరి సామాన్యులు పడుతున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని రోడ్లు రిపేర్ చేసిన విధానాన్ని కూడా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఓవరాల్ గా కూడాను ఏపీ మొత్తం మీద కూడా జనసేన నేతల్ని ఎక్కడికక్కడ పోలీసులు అదుపులో తీసుకోవడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు జనసేన అధ్యక్షులు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే కార్యక్రమంలో భాగంగా కేవలం వైసీపీ పార్టీ ఉద్దేశపూర్వకంగా తమ నాయకుల్ని అరెస్ట్ చేస్తుందని చెప్పాను జనసేన అధ్యక్షులు వాపోయారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపట్లో 6:100 సరే హైదరాబాద్ నుంచి రాజమండ్రి విమానాశ్రయం చేరుకుంటారు. స్థానికంగా ఏదైతే జనసేన పార్టీ ఏర్పాటు చేసిందో ఆ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత అనంతపురం వెళ్లి పుట్టపర్తిలో జరిగే ఆ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. అయితే మొత్తం మీద కూడాను ఈ రోజు చాలా వరకు ఏదైతే విజయవాడ బెంచ్ సర్కిల్ దగ్గర మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పెద్ద కార్యక్రమాన్ని స్వచ్ఛ భారత్ లో కార్యక్రమంలో భాగంగా క్లీనింగ్ యంత్రాలను ప్రారంభించనున్నారు. డంపింగ్ సంబంధించిన ట్రక్కులను ఈ రోజు మొత్తం కూడాను కొన్ని వేల వాహనాలు బారులు తీరి బెంచ్ సర్కిల్ నుంచి అటు బస్టాండ్ వరకు పెడతాం పట్ల కూడాను పిఏసీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అంటే రోడ్లు దిగ్బంధించి తమ కార్యక్రమాన్ని జరుపుకునే వైసీపీ నేతలు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కోవిడ్ నిబంధనలు వర్తించవని చెప్పి కూడా ఆయన ప్రశ్నించారు. అయితే హైదరాబాద్ లో ప్రస్తుతం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బయలుదేరుతున్నారు. అయితే మన దగ్గర ఉన్న సమాచారం మేరకు ఎయిర్పోర్ట్ లోనే పవన్ కళ్యాణ్ ని అదుపులో తీసుకుంటారని చెప్పి కూడా సమాచారం వస్తుంది. నేపథ్యంలో ఆ ప్రాంతం అంతా కూడా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రాజమండ్రిలో రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున కర్ఫ్యూని ఏర్పాటు చేశారు. అన్ని ప్రాంతాల్లో కూడాను పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో కనీసం వెహికల్స్ అంటే 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ విమానాశ్రయ సమీప ప్రాంతాల్లోకి వెళ్ళనివ్వకుండా అడ్డుకోవటం, అలాగే జనసేన ముఖ్య నేతలు కూడా ఆపడం పట్ల వీరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంటే రాజమండ్రి విమానాశ్రయంలోనే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని అదుపులో తీసుకుంటారని పోలీసులు ఏదైతే ముందస్తు సమాచారం భాగంగా మన దగ్గర ఉన్న ఎక్స్క్లూజివ్ సమాచారం. అయితే ఇది అదుపులో తీసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఖచ్చితంగా తమ నాయకుడిని ఇబ్బంది పడితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా దీని మీద ఉద్యమం చేస్తామని చెప్పి కూడా జనసేన నాయకులు చెప్తున్నారు. అయితే మొత్తమే కూడా ఈ రోజు జనసేన అధినేత టూర్ మట్టికి తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు. అయితే అలీం చెప్పండి, కొంతమంది జన సైనికులను హౌస్ అరెస్ట్ చేశారు, మరి కొంతమంది తప్పించుకొని మరి అక్కడికి చేరుకుంటున్నారు. అయితే అక్కడ పరిస్థితి ఎలా ఉంది అసలు? అంటే తప్పించుకొని వెళ్ళిన వారు ఉన్నారు. నిన్నటి నుంచి కూడా ఇటువంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకున్నాయి. మొత్తం మీద కూడాను ముఖ్యమైన నేతలు అలాగే రాజమండ్రిలో అత్యంత ప్రజాదరణ పొందిన ఏదైతే జనసేన నేతలు ఉన్నారో వారందరూ కూడా అదుపులో తీసుకుంటున్నారు. అంతేకాకుండా మొత్తం మీద ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విమానాశ్రయం వద్ద పూర్తి ఆంక్షలు రాజమండ్రి విమానాశ్రయం వద్ద పెట్టడం జరిగింది. విశాఖపట్నంలో కూడా కొంతమంది జనసేన నేతలు ఉన్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కూడా జనసేన నాయకులు పెద్ద ఎత్తున బస చేసే హోటళ్ల వద్ద కూడా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఏదైతే విమానాశ్రయం వద్ద తమ నేతకి స్వాగతం పలకటానికి కూడా వెళ్తున్న వారిని అడ్డుకోవటము, తర్వాత ఉద్రిక్తంగా ఆ ప్రాంతాన్ని మార్చివేసిన పోలీసుల వైఖరి పట్ల జనసేన నేతలు గాని నాయకులు గాని వీరమహిళలు గాని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యంత బలమైన సామాజిక వర్గ నేతలు కూడాను ఏదైతే మొన్న రాష్ట్ర ప్రభుత్వంలోని కొంతమంది నేతలు చేసిన విమర్శల వల్ల వారు కూడా ప్రత్యేకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలవటానికి వస్తున్న నేపథ్యంలో కొద్దిగా వైసీపీ కావాలని వీళ్ళందరినీ టార్గెట్ చేసిందని చెప్పి కూడా మనం చెప్పొచ్చు. స్పందన మొత్తం మీద పర్యటనని పూర్తిగా అడుగడుగున అడ్డుకోవటమే కాకుండా పర్మిషన్ కోసం తమ అప్లై చేసుకోవడం జరిగిందని, కానీ దాన్ని కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఏదైతే ఈ పర్మిషన్ ఉందో దాన్ని అడ్డుకోవటం పట్ల కూడా
జనసేన అధినేత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఓవరాల్ గా కూడాను ప్రజాస్వామ్య పద్ధతిలో తాము చేస్తున్న ఉద్యమాలకి మద్దతు ఇవ్వకపోగా ఉద్దేశపూర్వకంగా జనసేన నేతలని అరెస్ట్ చేయటం, అలాగే రాత్రి నుంచి కూడా ఆంక్షల పేరిట వారందరూ కూడా పోలీసులు గృహ నిర్బంధాలు చేయడం పట్ల కూడాను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకవేళ రాజమండ్రిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని పోలీసులు అడ్డుకుని కార్యక్రమం జరపకుండా ఆపితే ఖచ్చితంగా రాజమండ్రిలోనే జనసేన అధినేత బైఠాయిస్తారని చెప్పి కూడాను మన దగ్గర ఉన్న సమాచారం. ఏమైనా సరే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ గా చాలా హీట్ డే అని చెప్పొచ్చు. ఒక పక్కన అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా శ్రమదానం చేస్తున్న ఏదైతే జనసేన నేతల్ని అడ్డుకోవడం పట్ల పూర్తిగా కూడా విపక్షాలు కూడా జనసేన నాయకులకి మద్దతు పలుకుతున్నారు. సిపిఎం గాని టీడీపీ నేతలు గాని అలాగే బీజేపీ గాని ఏదైతే ప్రస్తుతం ఉన్న వైసీపీ వైఖరిపై మండిపడే ఆ పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. స్పందన. అయితే అలీం చెప్పండి, హౌస్ అరెస్ట్ పై జన సైనికులు పవన్ అభిమానులు ఏ విధంగా స్పందిస్తున్నారు? అంటే ఏదైతే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మనం గమనించినట్లయితే స్పందన, మొన్న ఏదైతే 2 రోజులు మంగళగిరిలో జరిగిన సమావేశంలో కూడా చాలా స్పష్టంగా ఏదైతే జనసేన నాయకులందరూ కూడాను అండగా ఉంటామని చెప్పి కూడా జనసేన అధినేత చెప్పిన వైఖరి కానీ తర్వాత ఇప్పుడు కూడా మేము చాలా సామరస్యంగా ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయాలు నిర్వహిస్తున్నాము, కానీ కావాలని వైసీపీ నేతలు అడుగడుగున అడ్డుపడటమే కాకుండా కుటుంబం సంబంధించిన అంశాలు పబ్లిక్ లో మాట్లాడటం, అలాగే జనసేన అధ్యక్షుడు టార్గెట్ చేయడం పట్ల కూడా ఆయన చాలా కూలంకుషంగా నాయకులకి కార్యకర్త దిశానిర్దేశం చేశారు. ఎవరికి ఏ విధంగా సమాధానం కావాలో, ఎవరు ఏ విధంగా కోరుకుంటున్నారో కూడా వారికి అలాగే సమాధానం చెప్పండి అని చెప్పి జనసేన నేతలకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిగా జనసేనకు సంబంధించి నాయకులను కానీ కార్యకర్తలు కానీ వీర మహిళలు కానీ అడ్డుకున్నా అడ్డుపడినా తమ కార్యక్రమాలు ప్రజాస్వామ్య పద్ధతిలో చేస్తున్న వాటిని అడ్డుకోవాలని చూసినా సరే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పదే హెచ్చరికలు ఏదైతే మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి కూడాను ఆయన జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో 2వ తేదీకి సంబంధించిన ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున హైప్, అంటే రాజకీయంగా కూడా జనసేనకు మంచి మైలేజ్ వస్తున్న కార్యక్రమం కాబట్టి కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నారని కూడాను మన దగ్గర ఉన్న సమాచారం. కొద్దిసేపటి క్రితం పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. గాంధీ జయంతి సందర్భంగా శాంతియుతంగా శ్రమదాన కార్యక్రమం ద్వారా రహదారులు మరమ్మతులు చేస్తున్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక తేదీని నిర్ణయించారని, ఆ తేదీని అంతకు పూర్వమే పోలీసులకి సమాచారం ఇచ్చి అనుమతి కూడా తీసుకోవడం జరిగిందని, కానీ ఉద్దేశపూర్వకంగా ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూడటం ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి చుట్టూ పొడిచే విధానం చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. సెప్టెంబర్ 27వ తేదీన రాష్ట్ర డీజీపీకి ఈ కార్యక్రమం గురించి తెలియజేయడం జరిగిందని, అదేవిధంగా రాజమండ్రి అర్బన్ ఎస్పీ అలాగే అనంతపురం ఎస్పీకి కూడా సమాచారం ఇచ్చామని, శ్రమదాన కార్యక్రమంలో పాల్గొనవద్దంటూ జనసేన నాయకులని కార్యకర్తల్ని అడ్డుకోవడం ఇది ఎంతవరకు సబబని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు విజయవాడ పెన్ సర్కిల్ వద్ద నిర్వహించే కార్యక్రమానికి దిగ్బంధించి రోడ్లు కూడా ఆపివేసి ప్రజలను ఎవరిని కూడా నడవలేకుండా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి దీనికి కోవిడ్ నిబంధనలు ఉండవా అని చెప్పి కూడా ఆయన ప్రశ్నించారు. చెత్త వాహనాలన్నీ కూడాను రోడ్లపైన కొన్ని కిలోమీటర్ల వరకు కూడా పెడతాం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కాసేపట్లో ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అయితే అక్కడ లేని కోవిడ్ నిబంధనలు కేవలం తమ నేత అలాగే పార్టీ అధ్యక్షుడు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్కి మాత్రమే ఎలా వర్తిస్తాయని చెప్పాను ఆయన ప్రశ్నిస్తున్నారు. స్పందన. అయితే చెప్పండి, ఇప్పుడు మొన్న మంగళగిరిలో జరిగిన కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు వైసీపీ ప్రభుత్వం శ్రమదాన కార్యక్రమానికి అడ్డుపడుతున్నారా? అంటే ఏదైతే గతంలో మనం పవన్ కళ్యాణ్ సంబంధించిన మాట్లాడే ధోరణి కానీ తర్వాత సభలో ఆయన ప్రసంగించే తీరు కానీ ఒక విధంగా ఉంటే, ఖచ్చితంగా మొన్న ఏదైతే జనసేన మంగళగిరి కార్యాలయంలో పవన్ కళ్యాణ్ 30 తేదీన మాట్లాడిన మాటలు తోటాలు ఇంకా వైసీపీ వారికి భయభ్రాంతులు గురి చేసే విధంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఓవరాల్ గా మనం పరిశీలించినట్లయితే పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో జనసేన అధికారం వస్తుంది. 2024లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనసేన పార్టీ చేపడుతుంది అని చెప్పి కూడా జనసేన అధ్యక్షుడు స్పష్టమైన సమాచారం ఇచ్చారు. అంతేకాకుండా చాలా పకడ్బందీగా అందరికి సమాధానం చెప్తాము, కార్యకర్తల జోలికి వచ్చినా లేకపోతే ఇతరుల జోలికి వచ్చినా సరే వారి అంతు తెలుస్తాం, తాడా తీస్తాము, తోలు తీస్తాం చెప్పి కూడా చాలా గట్టిగా సమాధానం చెప్పారు. ఈ నేపథ్యంలో పూర్తిగా జనసేన అధినేత ఏదైతే మాట్లాడిన తీరు కానీ గర్జించిన తీరు కానీ అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలు అందరూ కూడాను భయపడినట్టున్నారు. ఈ కార్యక్రమాన్ని
రాజమండ్రిలో అక్టోబర్ 2 జరిగే కార్యక్రమాన్ని పూర్తిగా కూడాను ఏదైతే చుట్టుపక్కల తూర్పుగోదావరి కానీ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పెద్ద ఎత్తున నేతలు కార్యకర్తలు హాజరవుతే 1,00,000 మంది పైగా కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ కు వచ్చిన సమాచారం మేరకు పూర్తిగా పోలీసులు ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారని చెప్పి కూడాను ఇటు జనసేన నాయకులు చెప్తున్నారు. మొత్తమే కూడా విజయవాడలో జనసేన అధికార పార్టీ ప్రతినిధి పోతిన మహేష్ కూడా మాట్లాడడం జరిగింది. పూర్తిగా కావాలని ఏదైతే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం మీద 2 సంవత్సరాల పరిపాలన మీద చాలా వరకు ఎక్స్ అయిపోయిన ప్రజలందరూ కూడా జనసేనకు మద్దతు పలుకుతున్నారు. మరి పక్కన సొంత ఊరు అంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కానీ జనసేన పార్టీకి కంచుకోట లాంటి ఆ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జన సమీకరణ చేయకపోయినా సరే కొన్ని లక్షల మంది తమ నాయకుడి కోసం వస్తారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశపూర్వకంగా పోలీసులు ఆపివేశారని చెప్పారు. వారు చెప్పే ఆ పరిస్థితి ఉంది స్పందన. అంటే మొత్తమే కూడా ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడం ద్వారా పూర్తిగా జనసేన పార్టీకి పెద్ద ఎత్తున మైలేజ్ వచ్చే అవకాశం ఉంది. కానీ పోలీసులు అత్యుత్సాహంతో రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన కోవిడ్ నిబంధనల పేరుతో ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడం పట్ల కూడాను మామూలుగా రాజకీయ విశ్లేషకులు కానీ పార్టీ చెందిన నేతలు కానీ ఇది చాలా తప్పని చెప్పే ఆ పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి ఎందుకు అడ్డుకుంటున్నారు, ఏ విధంగా ఇతర కార్యక్రమాలు జరిగే పర్మిషన్లు ఇస్తున్నారు పోలీసులు అని చెప్పి కూడా పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి సంబంధించి శ్రమదాన కార్యక్రమం ఇటు అనంతపురం జిల్లాలో మధ్యాహ్నం నుంచి జరిగే కార్యక్రమం కానీ ఉదయం రాజమండ్రిలో జరిగే కార్యక్రమాలు రెండు కూడా తమ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపడతారని చెప్పి కూడా వారు చెప్పే పరిస్థితి ఉంది. అయితే మన దగ్గర ఉన్న సమాచారం మేరకు రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో పవన్ కళ్యాణ్ ని పోలీసులు అదుపులో తీసుకుంటారని కూడాను వార్తలు వస్తున్నాయి. నేపథ్యంలో కాసేపట్లో దీనికి సంబంధించిన క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ అలీం. శ్రమదానం కార్యక్రమంలో పాల్గొనడం చట్ట వ్యతిరేకమంటూ కృష్ణా జిల్లా గుడివాడలో జనసేన పార్టీ శ్రేణులకు పోలీసులు ముందస్తు నోటీసులు జారీ చేశారు. నగరంలో నిర్వహించనున్న శ్రమదానం కార్యక్రమానికి శాంతి భద్రతల దృష్ట్యా ప్రభుత్వ అనుమతి లేనందున కార్యక్రమంలో పాల్గొనలేరని తెలిపారు. దీంతో జిల్లా నాయకులు పలువురు పార్టీ శ్రేణులకు పోలీసులు ముందస్తు నోటీసులు జారీ చేశారు. నోటీసులను వ్యతిరేకించి శ్రమదానం కార్యక్రమంలో పాల్గొంటే చట్ట వ్యతిరేక కార్యక్రమంగా పరిగణించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని గుడివాడ పోలీస్ అధికారులు స్పష్టం చేశారు.
నేడు ఆంధ్రప్రదేశ్లో క్లాప్ పథకం ప్రారంభం కానుంది. ఈ పథకాన్ని సీఎం వైఎస్ జగన్ గాంధీ జయంతిని పురస్కరించుకొని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ముందస్తుగా జనసేన నేతలను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. గాంధీ జయంతి సందర్భంగా రాజమండ్రి హుకుంపేట బాలాజీపేట రోడ్డులో సభ నిర్వహించి శ్రమదానం చేయాలని పవన్ నిర్ణయించారు. అయితే ఈ కార్యక్రమానికి పోలీసుల నుంచి ఇప్పటి వరకు అనుమతి రాకపోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో పవన్ కార్యక్రమానికి హాజరు కాకుండా ఆ పార్టీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేస్తున్నారు. గాంధీ జయంతి సందర్భంగా